ఎంత పుణ్యాత్మురళవమ్మ, చచ్చిపోవాలని మరలా బ్రతికించగలిగితివి. అమ్మా, ఇంక నువ్వు ఫలహారం చేయలేదా తల్లి? అయ్యా నక్షత్రేశ్వర, నా పతి పుచ్చుకునకే నేను ఎట్లు పలహారము చేయుదునయ్యా. వెర్రిబాగుల చంద్రమతి, ఎక్కడ పతిని కట్టుకుంటేవమ్మా? ఒక సన్యాసికి సర్వరాజ్యమును ఏదో మాట పట్టింపు మేరకు చేజారిచి బిడ్డతో నిన్ను మహారణ్యందు పాల్చేసి కూటికి గుడ్డకు గాని పెందిటిని బీటల్ బుచ్చక ఏమంటూ నందిక సేదంతుమో వెర్రి తల్లి కొరగా కానదే వింతయో అమ్మా చంద్రమతి దేవి, నీవు నాకు ప్రాణదానము చేసినందులకు నేను ఎక్కువైన ప్రత్యుపకారము చేయలేనమ్మా. కానీ పడతి నీ విషయందు మా గురునితో వాదించి. ఏమని వాదించవయ్యా? ఏమని? నీ రాజ్యమిప్పుట ఇప్పించగలమో? ఎన్నటికీ వలదు నాయన, రాజ్యము వలదు. నీ మగనితో పొత్తుంటే నల్గొంగుల ముదివేయన్ పని ఏమే? నీవ ప్రజల పోషింపుమే, నీ కుమారుడు నీ చేతికి నైన వెనుక అతడారో తెలుసు మీ గద్దెపై.
ప్రముఖ రంగస్థల కళాకారులు మరి చిన్నబాబు గారు కడియం వాస్తవ్యులు నాపై సోదర అభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పూజ్యనీయులు పెద్దలు గౌరవనీయులు చాగళ్ళ వాస్తవ్యులు శ్రీ కొటారి కృష్ణారావు గారు, అవునండి, వసంత కృష్ణారావు గారు అన్నగారు నాపై అభిమానంతో వారు కూడా ఒక 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలుపుచున్నాను. అలాగే మరి పూజ్యనీయులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రాంబాబు గారు నందమూరి వాస్తవ్యులు నాపై అభిమానంతో ఆత్మీయతతో ఒక 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి కూడా నా హృదయపూర్వక కళాభివందన శతంబులు అందజేస్తూ ఉన్నాను. అమ్మా చంద్రమతి, ఒకవేళ అట్లిప్పించు రాజ్యము నీ పతికే ఇప్పించమందివేమో సుమ. ఆహా, అది మాత్రం కుదరదమ్మా. అమ్మా, ఒకవేళ అట్లు చేసిన అమ్మా, రాజ్యము నీ పతికి ఈదలించినతో సాధ్యము కాదమ్మా. అవునమ్మా, ఒకవేళ ఎంత చెప్పినా ప్రయోజనము నేనే లేదమ్మా. కానీ నీవు రారాజు బిడ్డవమ్మా, నీకెందుకమ్మా ఈ కడగండ్లు? చూడు, నా మాట విని నన్ను నమ్మి నా వెంట రమ్ము తల్లి. నక్షత్ర బ్రహ్మచారి చాపలిమని విట్లాడుతువి కానీ ధర్మం ఇంచుకైనను యోచింపవైతివయ్యా. రాజ్యభోగములు అనుభవించినప్పుడు పతి పూజ్యుండును, కాలవశమున ఏదేని కష్టము సంప్రాప్తమైన చోచాచుండునా. పతి అనుసరణమే కదా సతీత్వమునకు మూలం. చూడు నాయనా, జరుగనేరదు దేహయాత్రయను భిచ్చం పెట్టినగాని జరుగనేరదు. పుష్కరి చర్మంబులే కాని పైకి తగు వస్త్రం వేదయుంలే. కష్టపు వల్ల
పూజింపదే అలాగే కడియం వాస్తవ్యులు తూర్పుగోదావరి జిల్లా మరి తిరుపతి సూర్యనారాయణరావు గారు దేవి ఉత్సవ కమిటీ మరి 23వ తేదీన వచ్చే నెల నాటకం ఉందని ఈ నెల ఓకే ఓకే ఇంకా వచ్చే నెలలోనే ఉన్నా ఈ నెల 23వ తారీఖున నాటకం ప్రదర్శన అక్కడ జరుగుతుంది మరి కావున వారు మాకు అవకాశాన్ని ఇచ్చారు. తిరుపతి సూర్యనారాయణరావు గారు పెద్దలు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ అభినందిస్తూ 100 రూపాయలు కానుగా ఇచ్చున్నారు. మరి వారిని వారి కుటుంబాన్ని ఆ దేవి ఎల్లవేళలా సర్వదా కాపాడాలని కోర్చి వారికి హృదయపూర్వకంగా కళాభివందనాలు తెలుపుతున్నాను. నీ వంటి దానికి హితము చెప్పుడు నాది ఏ నేరమమ్మా. గురువు గారు విధించిన కార్యము శక్తి వంచన లేకుండా ప్రయత్నించుచున్నాను. కానిమ్ము కానిమ్ము నేడింత జలపాదము కను నోచుకునకపోతే నక్షత్రేశ్వర బ్రతుకుటెట్లు లోహితుడెట్లు జీవించును దేవి. ఆకలి దప్పుల ముప్పు తొలగి నక్షత్రక లోహితాస్సులు సురక్షితంగానే ఉన్నారు స్వామి. మీరు నీ ఫలమును భుజింపుడు. ఇదిగో స్వామి. దేవి ఈ ఫలములు ఎట్లు వచ్చినవి? అయ్యా హరిశ్చంద్ర, ఈ ఫలములు ఎట్లు వచ్చినవనియా? అవునా? అవును నాయన. ఏమున్నది? ఆ మహాతల్లి పూర్వ పుణ్యము వలన వచ్చినవయ్యా.
అట్లే చేసేదా దేవి నాగురు ఆకలి దప్పులు అడిగినవి మనము నేటి రే నిద్రింప ఒక వటవృక్షము ఇక్కడనే ఉన్నదని ఒక్క మునీశ్వరుని వట వృక్షమా అట్లయినచో ఎంత దవ్వునున్నదో ఒక్కసారి పరికింపుమయ్యా. అదిగో చూడుము, వాడిన పండుడా వాడిన పండుడా గతిరాలుతుండే కొమ్మలం తమ పొట్టల క్రింద ఊదుకొంచు గోడలపై విలాసముగా ఊయలలు గడి కోదిప దేవి ఎక్కడ అయ్యో ఈ అడవి అక్కడ కాలుచున్నాడు. కాలుతున్నది అగ్నిదేవుని ప్రార్థించిన అగ్నిదేవుడు విష్ణుముగా ఓ అగ్నిదేవ శాంతింపమయ్యా శాంతింపము. శ్రీమన్మహాయజ్ఞమూర్తి జగజ్జాల రక్ష దిశల్లోక శిక్ష దురాలోక తేజో విరాజి కృపాలు భవద్దివ్య చారిత్రమిన్నంగనేనంతదానం సురారాధనీయందు వేదం చుటంజేసి వేతుల్లునుందాతి వేదేది నామముల భక్తి భుజిండు నీ చేత శిష్టాది ధర్మములెల్ల ప్రవర్తించు దేవా నిరుద్రాజ సూయాది యజ్ఞములందరి ప్రబోధించి ఉన్నట్టి నమ్మకు పెట్రోబగా చల్లునే కాని మోహింపగా న్యాయమయ్యా ఓం నమః శివాయ. అయ్యా మహాదేవ శంభోశంకర నిన్ను నమ్మి ఉన్నాడమయ్యా అరణ్యంబులంది లేకుండా అల్లాడు ఈ దీనులంగా పని చెట్టులోను విచారించు నేల సత్యత్త సత్యం ప్రమాదోసి అత్యంత భూపాల ఎక్కాలి నేనైతే నేనే భుజస్థోర సాధ్యమే నాకు వర్తించునే నిమిషంబులోనే భవత్వాది కాచాల మందాసి కాకుండా వైనవ్య నీహార మధుర మధుర చైత్యంబురండాలవే ఇది హోత్ర మునిస్తోత్ర పాత్ర నమస్తే నమస్తే నమః ఓం నమః శివాయ. అంటాడు చల్లాని విశ్వామి అవును దేవి. నీ అగ్నిదేవుడు వలన కదా మనమందరం- శాంతించినాడు. నీ వలన కదా మనమందరం మీ బ్రతకగలిగితే మీ సత్య నిరూఢి వలన కదా మనమందరము బ్రతకగలిగితే హరిశ్చంద్ర, అయ్యా ఇకనైనా మీ భార్యాభర్తల ముచ్చట్లు ఇత్తడితో చాలించి మరలా ఏదైనా ఉపద్రవం రాకముందే బయలుదేరుడు. నడచిన కొలది కాశీ దూరం అయిపోవచ్చున్నదయ్యా. చూడము చూడము. నక్షత్రేశ్వరా, అదిగో గంగానది ఘోషం వినబడుతున్నది వినుమయ్యా. అటులనా? అది ఎంత దూరమైనా అట్లే వినబడునయ్యా. హరిపాదోద్భవనవూట, హరిపాదోద్భవనవూట, జలమున ఓద్భవములు చేసిన గురు పంకమ్ములడల్గుని కను ఆ ఘోషిని చెడు చూడు బంధుర గంధాచల గంధ వాహని చలోత్తం కోర్మి జాలే తరే తర సింగత్తన జాయమాన అవరోధక్రాంత ఘోరాత్భజ ఆ
ఆ విను వీధిని మిన్నుకు మిన్నుకు మినుకు కనబడునదే అదే 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 విశ్వేశుదేవాలయ గ్రణిబద్ధోన్నత గోపురాగ్రబిల సద్గంగేయ సుల్మా హర హర మహాదేవ శంభో అట అట నట భీమ జటా విటంక బిల్కుందాగిని నిమ్మగా ఓం నమ శివాయ. కనగా పాదపు మిద్దయోయన హర హర మహాదేవ శంభో ప్రభాక్రాంతాఖిల శాంతమై ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంభో మహాదేవ సదా శివ దాతా పరా శంకర. శంభో మహాదేవ సదా శివ దాతా పరా శంకర. శంభో మహాదేవ హర హర మహాదేవ శంభో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పరమేశ్వర దేవదేవ కాశీ విశ్వనాథ. శంభో మహాదేవ సదా శివ గంగాధర శంకర. శంభో మహాదేవ జగముల నన్ననిట కరుణతో ప్రోతువే. జగముల నన్ననిట కరుణతో ప్రోతువే. సకల కళలకు నాథుడమౌదువే. హర హర మహాదేవ శంభో. జగముల నన్ననిట
శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో 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 ఓం నమ శివాయ శివాయ ఓం నమ శివాయ